వాళ్ళకి మీడియా వాళ్ళకి అందరికీ మై హార్ట్లీ థ్యాంక్స్. అండ్ ఫస్ట్ డైరెక్షన్ చేసిన మంచు లక్ష్మి గారికి, నెక్స్ట్ క్లాప్ కొట్టిన రకుల్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సందీప్ గారికి కెమెరా స్విచ్ చేసిన గారికి, ఓకే సందీప్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ కథ వచ్చి లవ్ అండ్ యాక్షన్ మూవీ. ఇట్స్ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్. ఇది దీంట్లో అమన్ ఈస్ ప్లేయింగ్ వెరీ గుడ్ రోల్ అండ్ మోనికా వెల్. ఈ కథ చెప్పినప్పుడు నా వెంటనే ప్రొడ్యూసర్ గారికి, రజనీ గారికి బాగా నచ్చి వెంటనే చేద్దామని అన్నారు. దానికి కోసం హీరో కోసం అనుకున్నప్పుడు ద బెస్ట్ వన్ నాకు అమను దొరకడం చాలా హ్యాపీ. ఈ కథ మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇదందరూ ఈ కథని, ఈ సినిమాని చూసి మార్చ్ ఫస్ట్ వీక్లో షెడ్యూల్కి వెళ్ళబోతున్నాం. షెడ్యూల్ వచ్చి హైదరాబాద్, వైజాగ్, కూర్గ్లో చేస్తున్నాం. ఇంకా ఇది వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. ఈ కథ మ్యూజిక్ డైరెక్టర్ గారు మోహిత్ గారు మంచి ట్యూన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ మా కెమెరామెన్ జిఎల్ బాబు గారు యాజ్ కెమెరామెన్ గారు, స్టంట్స్ నభా గారు చేస్తున్నారు. దీంట్లో స్విచ్ ఆన్ సందీప్ గారు చేశారు, కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మా మేడం గారు మంచు లక్ష్మి గారు ఫస్ట్ డైరెక్షన్ చేశారు. నమస్కారం. చాలా చాలా సంతోషం ఉంది ఈరోజు దట్ అమన్ ది ఫస్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయింది. ఫస్ట్లీ థ్యాంక్ యూ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు దట్ మీకు అమన్ మీద నమ్మకం ఉంది. నాకు గుర్తుంది, నాకు కొన్ని 2 years బ్యాక్ అమన్ చెప్పారు నేను కూడా యాక్టింగ్ చేయాలి. అండ్ ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ హిమ్ ఈజ్ యాక్టింగ్ కోసం ప్యాషన్ ఉండాలి తెలుసా. అండ్ ఈజ్ లైక్ ఉంది కదా ప్యాషన్, చాలా ఉంది. ఐ స్టిల్ రిమెంబర్ దాట్. అండ్ ఐ థాట్ దట్ సరే నేను చేస్తున్నాను కాబట్టి చేయాలా, ఎందుకంటే లేదంటే నిజంగా తెలుగులో చేస్తారు. అండ్ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ లెర్న్డ్ తెలుగు, నేర్చుకొని అందరితో తెలుగులో మాట్లాడతారు. ఇప్పుడు నాతో ఇంట్లో తెలుగులో మాట్లాడతారు. సో ఒక్కరోజు నేనే అన్నాను, మనం పంజాబీ బ్రదర్ సిస్టర్స్ ఏంటి ఇంట్లో తెలుగులో మాట్లాడుతున్నాను నాతో. బట్ కంగ్రాచులేషన్స్ అమన్, దిస్ ఈజ్ యువర్ హార్డ్ వర్క్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. టీమ్ మొత్తానికి చాలా చాలా పెద్ద కంగ్రాచులేషన్స్. అండ్ టు యూ టూ as well, welcome to the industry. And నేను ఒకటే చెప్పాలి, the Telugu industry has been very welcoming for me. నాకు నా home అంటే హైదరాబాద్, and I hope that the same response Aman also gets. అదే నేను కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తను సడన్గా అదే మేమందరూ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు సడన్గా రోజు యాక్టింగ్ చేయాలంటే ఫస్ట్ జోక్ చేస్తున్నాను అనుకున్నా. దాని తర్వాత వాట్సాప్లో వీడియోలు వచ్చాయి, తెలుగు ప్రాక్టీస్ చేసి, తెలుగు డైలాగులు ప్రాక్టీస్ చేసి. అందులో అమ్మన్ ఫేవరెట్ డైలాగ్ ఏమో మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, అదైతే 200 సార్లు చెప్పుంటాడు. సో ఇట్స్ వెరీ నైస్ ఫీలింగ్ అండి. అంటే బాగా తెలిసిన వ్యక్తి ఇంట్లో ఒక వ్యక్తి సడన్గా ఒక హీరోకి డెబ్యూ అవుతుంది అనేది వినడానికి చూడడానికి చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఒక మినీ ఏంటి చెప్పింది రకుల్ కింద ట్రైన్ అయ్యి బయటికి పడడం అంటే అది కొంచెం ఎక్స్ట్రీమ్ ఉండాలి. అండ్ ఐఎమ్ షూర్ ఈస్ పుట్ దట్ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ నౌ. సో విషింగ్ అమన్, the director, the producer and the entire team all the very best for this film. ఫస్ట్ చెప్పాడు 1.5 years 2 years ఉంటుందా, ఐ సెడ్ యాక్టింగ్ చేయాలి అని చెప్పాడు. అండ్ ఐ సెడ్ గుడ్ మ్యాన్, కట్అవుట్ ఎప్పుడు స్టలోన్ లాగా ఉంటుంది కానీ అబ్బాయి చాలా సాఫ్ట్, వెరీ వెరీ స్వీట్ గై. సో ఐ సెడ్ ఆ కాంబినేషన్ బాగుంటుందిరా, బట్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, యూనో లాంగ్వేజ్ కానీ ఏదైనా సరే అంత నేర్చుకోవాలన్నా. నో పక్కా నేర్చుకుంటాను అదే అన్నాడు. అండ్ సిన్స్ దెన్ హీస్ వర్క్ సో హార్డ్ ఆన్ ఇట్. ఊరికే ఓకే అక్క ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉంది కదా మనం కూడా ఎంట్రీ ఇచ్చేద్దామని కాకుండా హీ టుక్ ఇట్ అప్ వెరీ సీరియస్లీ. అండ్ రకుల్ చెప్పినట్టు హీ హ్యాస్ అ ప్యాషన్ ఫర్ ఇట్. అండ్ ఉంది కదా అంటాడు ఎప్పుడు. అండ్ నాకన్నా Chinmay absolutely adores Aman and she wanted to be here. Unfortunately, she's not in town, so big love from Chinnu too. All the very best, Aman. It's a lovely feeling to see him make a debut. Director garu, thank you andi. Ma andar tarapu nunchi meeku pedda thanks for trusting Aman and giving him the role. And Aman, చింపేరా అంతే, మంచి సినిమా చేయి, చాలా బాగా చేయి అంతే.
సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటాను, ఎందుకంటే సచ్ ఎ స్వీట్ బాయ్, ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ బాయ్, and he should see success in life. I'm really looking forward to the film. And కొంచెం నర్వస్ కూడా ఉంది. Hopefully under sir's direction I will be able to give my best and you all will love my work. It's thank you to everyone. First of all, thank you Sandeep, Rahul Anna, Lakshmi, she's not here, she left, and Rakul for coming, and thank you all of you for coming. I can sense he's getting emotional. I'm getting emotional, I'm getting nervous, but thank you to the stop. Means full stop చాలా పెద్దది ఉంది కాబట్టి హెల్ప్ చేస్తున్నా. Hey. I just want to thank everyone for being out here and supporting me. Producer Garu, Director Garu, DOP Garu, Music Director Garu, and yeah, let's see what happens now. Thank you. For being here, and Hyderabad has been very warm with me. Each one of these people have been really warm with me, especially our director sir. My name is Monica Sharma and I'm really excited and happy to be a part of this movie. This is my first Telugu movie and I'm yet to learn this beautiful language that I can assure that I will learn and I will be good at it with some coming years. The character, telling you more about my character, is that it's a very interesting character. She's a very happy-go-lucky girl. She's a very passionate girl and I can relate this character with myself in real life. So I really hope that you all will love it and love our hard work. Thank you. మరి శ్రేయోభిలాషులకు ముఖ్యంగా మీడియా పెద్దలకు నా యొక్క చాలా కృతజ్ఞతలు. మా ఆర్ఎఫ్సి బ్యానర్లో ఇదే మా మొదటి మూవీ. ఇది లవ్ మరి యాక్షన్ మూవీ. మా డైరెక్టర్ లారెన్స్ గారు కథ చెప్పిన రోజే చాలా నచ్చింది. వెంటనే ఇది చేయాలని అదే రోజు డిసైడ్ అయ్యాం. ఈ కథకు తగ్గ హీరో అమన్ గారు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. హీరో అమన్ గారు ఈ కథ వినగానే ఓకే చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా మా హీరోయిన్ మోనికా చాలా మంచి పెర్ఫార్మర్. ఈ మూవీలో ఇంకా మంచి ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఈ విషయాలు మీకు త్వరలో తెలియచేస్తాము. కెమెరామెన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు మరియు అందరూ చాలా మంచి టెక్నీషియన్స్ కూడా దొరికారు. మార్చి మొదటి వారంలో మొదటి షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. 50 రోజులలో షూటింగ్ కంప్లీట్ చేసుకుంటాము. మీ అందరి సపోర్ట్ మాకుంటుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. I'm one of the person which Rahman sir produced a lot of students in Chennai, and I wish this entire crew all the best. Definitely will work together, very decent. And working with Lawrence Garante, being a musician himself, is a musician. ఒక మ్యూజిక్ తెలిసిన డైరెక్టర్తో వర్క్ చేయడం డెఫినెట్గా ఒక అసెట్ అనే చెప్పాలి. అండ్ మై లవ్లీ బ్రదర్ అమన్, వెరీ సో స్వీట్ అండ్ సింపుల్, హంబుల్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ బ్రో. అండ్ హీరోయిన్ టు ఆల్ ద క్రూ, డిఓపి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.